నెలలుగా అంతరిక్షంలోనే ఉన్న సునీత విలియమ్స్ ఏం తింటున్నారో తెలుసా? అంతరిక్ష కేంద్రంలో విభిన్న ఆహార పదార్థాలు తింటున్న వ్యోమగాములు. పౌడర్ రూపంలో ఉన్న పాలు, పిజ్జా, రొయ్యల కాక్టైల్స్, రోస్ట్ చికెన్, ట్యూనా తింటున్న నాసా వ్యోమగాములు. వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా భూమిపైనే తయారీ, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో వేడి చేసుకుని తినే అవకాశం. ప్రతి 3 నెలలకు ఒకసారి ఆహార పదార్థాల చేరవేత. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాకు చెందిన వ్యోమగాములు సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ గత 5 నెలలుగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోనే ఉంటున్నారు. కేవలం 8 రోజుల పరిశోధన కోసం వెళ్లిన వారిద్దరూ వాహన నౌక బోయింగ్ స్టార్ లైనర్ లో సాంకేతిక లోపాలు ఏర్పడడంతో అనూహ్యంగా చిక్కుకుపోయారు. అయితే వారిద్దరి క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఎలాంటి ప్రమాదాలకు తావివ్వకుండా వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలలో తిరిగి భూమికి తీసుకురావాలని నాసా శాస్త్రవేత్తలు నిర్ణయించారు. అయితే ఇప్పటికే 5 నెలలుగా వ్యోమగాములు ఐఎస్ఎస్ లో ఉంటున్నారు. దాదాపు మరో 3 నెలలు కూడా అక్కడే ఉండబోతున్నారు. దీంతో ఇంతకీ వ్యోమగాములు అక్కడ ఏం తిని బతుకుతున్నారంటూ అంతరిక్ష ఔత్సాహికులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఐఎస్ఎస్ లో ఉన్నప్పుడు ఆహారం ఎలా లభిస్తుందో తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా ఇటీవల నాసా విడుదల చేసిన ఫోటోల్లో సునీత విలియమ్స్ బక్క చిక్కినట్టుగా కనిపించడంతో ఔత్సాహికుల ఆసక్తి మరింత పెరిగింది. వ్యోమగాములు సునీత విలియమ్స్, విల్మోర్ ఇద్దరు పౌడర్ రూపంలో ఉన్న పాలు, పిజ్జా, రొయ్యల కాక్టైల్స్, రోస్ట్ చికెన్, ట్యూనా వంటి వివిధ రకాల ఆహార పదార్థాలను తింటున్నారు. ఈ విషయాన్ని స్టార్ లైనర్ మిషన్ కు చెందిన నిపుణుడు ఒకరు న్యూయార్క్ పోస్ట్ తో మాట్లాడుతూ వెల్లడించారు. ఈ ఆహారంతో పాటు తాజా పండ్లు, కూరగాయలు కూడా తక్కువ మొత్తంలో అందుబాటులో ఉంటాయని చెప్పారు. ప్రతి 3 నెలలకు ఒకసారి ఆహార పదార్థాలను ఐఎస్ఎస్ కు చేరవేస్తుంటారని తెలిపారు. పండ్లు, కూరగాయలను ప్యాకింగ్ చేస్తారని చెప్పారు. ఆహార పదార్థాలు గడ్డకట్టిన, ఎండిన స్థితిలో ఉంటాయని వివరించారు. ఐఎస్ఎస్ లో లభించే ఆహార పదార్థాలు ప్రతి వ్యోమగామి రోజువారీ వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా సిద్ధం చేస్తారని స్టార్ లైనర్ నిపుణుడు పేర్కొన్నాడు. ఫుడ్ వార్మర్ ని ఉపయోగించి మళ్లీ వేడి చేసుకోవచ్చని వివరించారు. మాంసం, గుడ్లు అన్నింటినీ భూమిపైనే వండుతారని, అంతరిక్షంలో మళ్లీ వేడి చేసుకుని తింటారని పేర్కొన్నారు. డిహైడ్రేటెడ్ సూప్లు, క్యాసరోల్స్ లకు అవసరమైన నీటిని స్పేస్ స్టేషన్ లో ఉండే 530 గ్యాలన్ల మంచినీటి ట్యాంక్ నుంచి పొందుతుంటారని వెల్లడించారు. అయస్కాంతీకరించిన మెటల్ ట్రేలలో సునీత విలియమ్స్, విల్మోర్ ఆహారాన్ని తింటున్నారని వివరించారు. ఇక నాసాకు చెందిన వైద్యులు ఎప్పటికప్పుడు తగినంత క్యాలరీలు లభించే ఫుడ్ తింటున్నారో లేదో నిర్ధారిస్తుంటారని చెప్పారు.